రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఛత్రపతి శివాజీ అనగానే ప్రతి భారతీయుడి హృదయము ఆనందోత్సాహాలతో, ఉద్వేగాలతో, భక్తి ప్రపత్తులతో ఉప్పొంగిపోతుంది. మహారాష్ట్రలోనైతే చెప్పనే అక్కర్లేదు. మహారాష్ట్రలో శివాజీ యొక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు, ఆయన చరిత్రను తరువాతి తరాలకు అందించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అదే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ జ్ఞాపకాలకు మకిలి పట్టించేందుకు ఆయన నడయాడిన నేల, ఆయన తిరుగాడినటువంటి కోటలు, ఆయన రాజ్యం చేసి తన సైన్యాన్ని, తన కత్తిని ఝళిపించినటువంటి చోట, తన గుర్రాన్ని పరుగులెత్తించినటువంటి చోట, హిందవీ స్వరాజ్యపు కాషాయ ధ్వజాన్ని ఎగరేసినటువంటి చోట నెమ్మదిగా ల్యాండ్ జిహాద్ ప్రారంభమైంది. ఈ పాడుపడిన కోటలు రోజు ఎవరు వెళ్ళరు. అటువంటి కోటల చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో నెమ్మదిగా 4-5 రాళ్ళు వస్తాయి. తర్వాత వాటికి సున్నం రంగు పూయటం జరుగుతుంది. దాని తర్వాత ఒక ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ధునా వెలిగించేవాడు, సాంబ్రాణి కడ్డీలు కాల్చేవాడు, పూలమాలలు వేసేవాడు ఒకడు వస్తాడు. ఏడాదికి ఒకసారి చందనోత్సవం చేసేవాడు వస్తాడు. దాని చుట్టూ నెమ్మదిగా ఆ కోట పరిసరాల్లో ఒక పంక్చర్ షాపు, ఒక పాన్ షాపు, ఒక టీ షాపు, రకరకాల దుకాణాలు ఇవన్నీ వచ్చేస్తాయి. నెమ్మదిగా కాలనీలు అవతరించేస్తాయి. ఇది శివాజీతో ముడిపడ్డటువంటి అనేక కోటలకి జరుగుతున్నది. తాజా ఉదాహరణ, చాలా ఆందోళన కలిగించేటటువంటి ఉదాహరణ విశాల్గఢ్ కోటకి. కొల్హాపూర్ జిల్లాలో ఉంటుంది విశాల్గఢ్ కోట. ఈ కోటకి చాలా ప్రత్యేకత ఉంది. శివాజీ పన్హాలగఢ్ అనేటటువంటి కోటలో ఉండగా బిజాపూర్ సైన్యం ఆయన్ని చుట్టుముడుతుంది. చుట్టుముట్టినప్పుడు పన్హాలగఢ్ కోటలో ఎంతకాలం ఉన్నా కూడాను మనకి రక్షణ లేదు కాబట్టి ఈ కోట నుంచి పారిపోవాలని చెప్పి శివాజీ సైన్యం భావించి ఒక అర్ధరాత్రి పన్హాలగఢ్ కోట నుంచి పారిపోతుంది. ఈ పారిపోతున్నప్పుడు ఈ బిజాపూర్ సైన్యాలు శివాజీని వెంటాడటం మొదలు పెడతాయి. ఆ సమయంలో శివాజీ యొక్క సేనాధిపతుల్లో ఒకడైనటువంటి వయోవృద్ధుడైనటువంటి బాజీ ప్రభు దేశపాండే ఛత్రపతి శివాజీని, నువ్వు విశాలగఢ్ కోటకు వెళ్ళు, విశాలగఢ్ కోటకి వెళ్ళి అక్కడ ఫిరంగి మోత మోగించేదాకా నేను ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటానని పావనఖిండ్ అనేటటువంటి ఒక చోట, దాని అసలు పేరు ఘోడ్ఖిండ్, చాలా ఇరుకైనటువంటి ఒక కనుమ దగ్గర తన సైన్యాన్ని మోహరించి అతను రాత్రంతా యుద్ధం చేస్తాడు. అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో ఆయన సైనికులందరూ చనిపోతారు. బాజీ ప్రభు దేశపాండే కూడాను ఫిరంగి మోత మోగేంత వరకు పోరాడి ఆ తర్వాత చనిపోతాడు. ఆ రకంగా శివాజీని కాపాడతాడు. అలా శివాజీ స్మృతులతో ముడిపడ్డటువంటి ఈ విశాలగఢ్ కోట చుట్టూ ఇప్పుడు ల్యాండ్ జిహాద్ ప్రారంభమైంది. ఇప్పటికీ మహారాష్ట్రలో ఉన్నటువంటి శివాజీ భక్తులు కానీ, అదేవిధంగా మరాఠా చరిత్రను గురించి అభిమానించేటటువంటి వాళ్ళు కానీ, ఏ రాత్రి అయితే శివాజీ ఏ ముహూర్తంలో బయలుదేరారో ఆ రోజు ఎంచుకుని ఆ రోజు రాత్రి విశాలగఢ్ నుంచి పావనఖిండ్ మీదుగా, పన్హాలగఢ్ నుంచి పావనఖిండ్ మీదుగా విశాలగఢ్ వరకు రాత్రి నడిచి ఆ యాత్రను కంప్లీట్ చేస్తారు. వేలాది మంది దీనిలో పాల్గొంటారు. మహారాష్ట్ర యువకులు వేలాది మంది ఇందులో పాల్గొంటారు. ఆ విశాలగఢ్ను ఛత్రపతి శివాజీ యొక్క జ్ఞాపకాన్ని, బాజీ ప్రభు దేశపాండే యొక్క వీరత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ విశాలగఢ్లో ఇప్పుడు ల్యాండ్ జిహాద్ ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితము ఒక ముస్లిం సెయింట్ వచ్చాడని చెప్పేసి ఆయన పేరు రెహాన్ అని చెప్పి ఆయనకి 4 రాళ్ళు, సున్నము, తర్వాత ఒక గుడ్డ ఇవన్నీ వేసేశారు. నెమ్మదిగా అక్కడ వచ్చేసేసి ఇల్లు కట్టుకుంటే ఏకంగా 158 ఇళ్ళు అక్కడ వెలిశాయి. ఈ కోట దగ్గర మనుషులు వెళ్ళలేనటువంటి చోట, సర్వసాధారణంగా ఎవరు వెళ్ళని చోట 158 ఇళ్ళు వచ్చినాయి. ఈ 158 ఇళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నాయంటే అక్కడ ఆ కోటలో ఉన్నటువంటి జలాశయాలన్నింటినీ ఎండిపోయేలా చేసి అక్కడ ఇల్లు కట్టేసేశారు. అందులో దాదాపు 28 గుళ్ళు ఉంటే 18 గుడులను పూర్తిగా నేలమట్టం చేశారు.
ఇదంతా ఒక రోజులో జరగలేదు, సంవత్సరాలు పట్టింది దీనికి. ఒక 10 దేవాలయాలు మిగిలాయి, పూర్తిగా శిథిలమై పూజ పునస్కారం లేకుండా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ వీరత్వానికి ప్రతీక అయిన విశాలగఢ్లో. దీని దురవస్థను చూసి హిందూ సంఘాలు, జాతీయవాదులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్లని తొలగించాలని చెప్పి ఉద్యమం ప్రారంభించారు. గత 5-6 సంవత్సరాలుగా ఈ పోరాటం నడుస్తుంది. మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నటువంటి హసన్ మాష్రిఫ్ ఆయన పేరు, ఆయన 2010 ప్రాంతంలో పునే పేలుళ్లకు కారకుడైనటువంటి యాసిన్ భట్కల్, అంటే ఇండియన్ ముజాహిదీన్ నాయకుడైనటువంటి యాసిన్ భట్కల్ ఈ 158 ఎన్క్రోచ్మెంట్లు ఉన్నటువంటి చోట అజ్ఞాతవాసం చేశాడు, ఇక్కడ కొన్ని ఇళ్లలో తలదాచుకున్నాడని చెప్పి ఆయన ప్రకటించారు. ఆయన మంత్రి. అంటే యాసిన్ భట్కల్ వంటి ఉగ్రవాదికి ఆశ్రయం ఇచ్చేటటువంటి స్థానంగా ఈ ల్యాండ్ జిహాద్కి గురైనటువంటి విశాలగఢ్ కోట, ఒకప్పుడు శివాజీని కాపాడినటువంటి కోటలో ఈరోజు యాసిన్ భట్కల్ని కాపాడినటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడితే చివరికి స్థానికంగా ఉన్నటువంటి ఛత్రపతి వంశానికి చెందినటువంటి ఛత్రపతి సంభాజీ రాజే కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఆయన మొత్తం ఈ ఎంక్రోచ్మెంట్లని తొలగించాలని చెప్పి కోట దగ్గర ధర్నాది చేశారు. ఈ ధర్నా చేయటానికి వెళ్ళినటువంటి వాళ్ళ పైన కూడా ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి వాళ్ళు, భూకబ్జాకి పాల్పడ్డటువంటి వాళ్ళు దాడి చేశారు. దీనిలో 10 మంది గాయపడ్డారు. గాయపడ్డ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత మొదలైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడాను ఉద్యమం ఉధృతం అయ్యేటప్పటికీ ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో 158 మంది కబ్జాదారులకు మద్దతుగా మరొక ఛత్రపతి రంగంలో దిగారు. ఇది అన్నిటికన్నా దురదృష్టకరమైనటువంటి విషయం. ఛత్రపతి సాహు మహారాజ్ అనేటటువంటి ఆయన ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ. ఆయన కుమారుడే ఛత్రపతి సంభాజీ. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్లు తొలగించాలని ఉద్యమం చేశారో ఆయన తండ్రి గారు కాంగ్రెస్ ఎంపీ. ఈ సంభాజీ గారు కూడా మాజీ ఎంపీ. సంభాజీ గారు ఇప్పుడు పదవిలో లేరు, తండ్రి గారు పదవిలో ఉన్నారు. కుమారుడు ఎంక్రోచ్మెంట్లను తొలగించాలని ఉద్యమం చేస్తే ఎంక్రోచర్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పి వాళ్ళను బుజ్జగించి వాళ్ళ భూములు అక్కడే ఉంటాయి, వాళ్ళ కబ్జాను చిరస్థాయి చేస్తామని చెప్పి ప్రకటించింది ఆయన తండ్రి గారే. తండ్రి అయినటువంటి ఛత్రపతి సాహు, ఆయన ఇప్పుడు ఎంపీ. ప్రస్తుతము ఈ పరిస్థితిలో అక్కడ ఉంది. ఆ ప్రాంతమంతా కూడాను సెక్షన్ 144 వంటి నిషేధాజ్ఞలు ఉన్నాయి. ప్రభుత్వం అక్కడ దర్యాప్తు చేస్తుంది. అసలు ఈ ఎంక్రోచ్మెంట్లు ఎప్పటి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎలా నిర్మాణం జరిగినాయి, ఇన్ని ఇళ్ళు ఎలా వచ్చినాయని చూస్తుంటే ఇంకొక ఆశ్చర్యం, షాక్ వాళ్ళ కోసం వేచి చూస్తోంది. షాక్ ఏంటంటే ఈ కబ్జాదారులకు ఈ చారిత్రకమైనటువంటి విశాలగఢ్ కోటలో భూమిని ఆక్రమించుకుని ఇళ్ళు కట్టుకోవడానికి ఇందిరా ఆవాస్ యోజనలో అంతర్భాగంగా వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వమే కబ్జాదారులను ప్రోత్సహించి చారిత్రక సంపదని మటుమాయం చేస్తోంది. వాళ్ళని తొలగించేందుకు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి ఛత్రపతి శివాజీ వంశస్థుడైనటువంటి వ్యక్తే నాయకత్వం వహించి కబ్జాదారులకి మద్దతు ఇవ్వడము, వాళ్ళని వెనకేసుకుని రావడము, వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతోంది. ఇది ఒక్క విశాల్గఢ్ కథ మాత్రమే కాదు, మహారాష్ట్రలో శివాజీతో ముడిపడ్డటువంటి చాలా ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా చోట్ల ఎవరైతే శివాజీతో పోరాడుతూ చనిపోయారో వాళ్ళ పేరిట ఇప్పుడు అక్కడ దర్గాలు వెలిసినాయి. వాళ్లను సాధువులుగా, మహాత్ములుగా చూపించేటటువంటి కుట్ర జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ చారిత్రక సంపదను కబ్జా చేసుకోవడం జరుగుతోంది. విశాల్గఢ్ కోటను మనము కాపాడుకోగలుగుతామా లేదా అన్నది ఛత్రపతి శివాజీ యొక్క జ్ఞాపకాలను, ఆయన యొక్క ప్రేరణను తరువాత తరాలకు మనం అందించగలమా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. దీనికోసము పెద్ద ఎత్తున ప్రజా పోరాటం జరగవలసినటువంటి అవసరం ఉంది, ప్రజా చైతన్యము రావలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఛత్రపతి శివాజీకి మహారాష్ట్రలోనే కబ్జాకి గురైనట్టయితే, ఆయన జ్ఞాపకాలని చెరిపివేసి అక్కడ ల్యాండ్ జిహాద్కి పాల్పడినట్లయితే ఇక ఆయన జ్ఞాపకాలను తరువాత తరాలకి ఎలా అందించగలము? ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.